మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నిర్ణయాలు చాలా వేగంగా మారుతున్నాయి. తన కెరియర్ లో గ్లోబల్ గా గుర్తింపు తెచ్చిన RRR మూవీ ఉండొచ్చు, రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేసిన దేవర లాంటి హిట్ పడి ఉండొచ్చు. కానీ అవేవి తనకి సరిపోవు కూడా. అందుకే తనకి ఒక బాహుబలి కావాల్సి వస్తోంది. కావాలని ఎన్టీఆర్ టోటల్ టీం నిర్ణయించుకున్నట్లుంది. అందుకోసం మళ్ళీ రాజమౌళి సాయమే తీసుకుంటున్నాడా అంటే సగం వరకు అది కరెక్టే. మరి మిగతా సగం సంగతి ఏంటి అంటే మాత్రం ఆన్సర్ రాజమౌళి లాంటి దర్శకుడు. తనతోనే ఎన్టీఆర్ మాస్ బాహుబలి ప్లాన్ చేశాడు. అది కూడా ఒక భాగం కాదు, 2 భాగాలు. రెబల్ స్టార్ ప్రభాస్ ఫేట్ ని బాహుబలి పాన్ ఇండియా లెవెల్లో మారిస్తే పాన్ వరల్డ్ లెవెల్లో ఎన్టీఆర్ ఫేస్ మార్చబోతోంది ఆ మాస్ బాహుబలి. అదేంటి? అది కూడా 2 భాగాలుగా రాబోతోందా? హ్యావ్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ కెరియర్లో కూడా ఒక బాహుబలి ఉంటే ఎలా ఉంటుంది? తను కూడా పాన్ ఇండియా లెవెల్లో రెబల్ స్టార్ ప్రభాస్లా 5 పాన్ ఇండియా హిట్లతో మార్కెట్ని శాసిస్తే ఇంకెలా ఉంటుంది? నిజానికి ఎన్టీఆర్కి పాన్ ఇండియా మార్కెట్ కొత్త కాదు. RRRతోనే గ్లోబల్గా గుర్తింపు దక్కింది. 1450 కోట్ల వసూళ్ల రుచి చూశాడు. తన పాట నాటుతో గ్లోబల్గా గుర్తింపు కూడా దక్కేసింది. ఇక ప్రభాస్ అండ్ కోకి కూడా సాధ్యం కాని రాజమౌళి సెంటిమెంట్ని బ్రేక్ చేసి దేవరతో హిట్ ఎక్కాడు. నార్త్ ఇండియాలో ప్రభాస్ స్థాయిలోనే తనకి ఓరమాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందులో దర్శకుడి కంటే తన వల్లే తనకి మార్కెట్ క్రియేట్ అయ్యిందంతగా గుర్తింపు దక్కింది. కాబట్టి పాన్ ఇండియా లెవెల్లో ఎన్టీఆర్కి బాహుబలి లాంటి మూవీ అవసరమైతే ఉంటుందనుకోలేం, కానీ ఉంది. ఆ అవసరం ఉంది. అయితే అది పాన్ ఇండియా లెవెల్లో కాదు, పాన్ వరల్డ్ లెవెల్లో. అందుకే ఎన్టీఆర్ ఫోకస్ అంతా ఒకే కాన్సెప్ట్ మీద పెట్టాడు, అదే డ్రాగన్. ఫైనల్ టైటిల్ ఇది కాదు. కాకపోతే ఫైనల్ టైటిల్లో కొత్త పదాలు చేరుతాయేమో కానీ డ్రాగన్ అన్న పదం మాత్రం తీసేయరు. ఇది మాత్రం కన్ఫర్మ్ అయింది. ఇక తేలాల్సింది 2వ భాగమే. మనది కాని మార్కెట్లో అడుగు పెట్టాలంటే కథా కథనాలతో పాటు మంచి మేకర్తో జతకట్టి భూమి బద్దలయ్యే సినిమా ఏదో చేయాలి. అదే బాహుబలి 1, బాహుబలి 2తో ప్రభాస్ చేశాడు. రాజమౌళి సాయంతో సాలిడ్ కథా కథనాల సపోర్ట్తో సౌత్ నార్త్ మధ్య ఉన్న గోడల్ని కూల్చాడు. అయితే ఇప్పుడు పాన్ వరల్డ్ మార్కెట్లో ఒక ఇండియన్ సినిమాను అమెరికన్లు, యూరోపియన్లు చూడాలంటే మన మూవీలో ఏదో మిరాకిల్ చేయాలి. లార్జర్ దాన్ లైఫ్ అనిపించే కథనాలే కాదు, వెస్ట్రన్ కల్చర్ కూడా షాక్ అయ్యే కంటెంట్ ఉండాలి. అది ఒక్క సినిమాతో సాధ్యమయ్యేనా? అదే ఫీల్ కంటిన్యూ అవ్వాలంటే ఖచ్చితంగా బ్యాక్ టు బ్యాక్ సీక్వెల్స్ దుమ్ము దులపాలి. అందుకే డ్రాగన్ని 2 భాగాలుగా మార్చారన్నది ఇక మీదట ఏమాత్రం రూమర్ కాదు. డ్రాగన్ కథనాలే కేవలం ఇండియన్ ఆడియన్స్ని టార్గెట్ చేయట్లేదు. కొరియా, చైనా, జపాన్ ఇలా సౌత్ ఆసియాని కొంతవరకు టార్గెట్ చేస్తున్నా యూరప్, నార్త్ అమెరికా ఆడియన్స్ని సాలిడ్గా టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. 750 కోట్ల ఓటీటీ ఆఫర్ రావడానికి కూడా అదే కారణం. డ్రాగన్ మొదటి భాగం బడ్జెట్ 800 కోట్లని తెలుస్తుంది. 2వ భాగం 1200 కోట్లు. అంటే 2 భాగాలు 2000 కోట్లతో రాబోతున్నాయా? సంక్రాంతికి వచ్చే టీజరే సర్ప్రైజ్ అనుకుంటే అందులో ఇవే విషయాలను ఫిలిం టీం రివీల్ చేయబోతుందా? ఈ ప్రశ్నలకి కేవలం 10 రోజుల్లో సమాధానం రాబోతుంది.